హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ సన్. ఈరోజు మనము సొరకాయలతో గారెలు చేసుకుందామే. అసలు అవి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయండి, కమ్మగా ఉంటాయి తింటూ ఉంటే. దానికి ఒక 3-4 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క ఇప్పుడు నేను చూపించాను కదా, ఇలా సన్నగా కోసేసి వేసుకొని అందులో మళ్ళీ జీలకర్ర కూడా యాడ్ చేయాలండి. అసలు మంచి టైం పాస్కి ఇవి తెపాల చెక్కలు అంటారు కదా, బియ్యపిండితో చేసుకుంటాము, అలా ఉంటాయి. అంటే ఇందులో కూడా బియ్యపిండి యాడ్ చేయాలి. చూస్తూ ఉండండి. జీలకర్ర వేసి ఇంకొంచెం కూడా జీలకర్ర యాడ్ చేశానండి. దీన్ని కచ్చాపచ్చగా మరీ అంత మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా పేస్ట్లా వేసుకొని పక్కన పెట్టేద్దాం, ఓకేనా. తర్వాత ఇది సొరకాయ అండి. సొరకాయ తురిమి పెట్టుకోవాలి అంతే. మధ్యలో గింజలు ఉంటాయి కదా, అవి తీసేసేసి ఒక ముక్క తురిమి పెట్టేసాము. ఈరోజు మా కోడలు హెల్ప్ చేస్తే నేను వీడియో తీస్తున్నాను అన్నమాట. ఆ సొరకాయలో వాటర్ ఉంటుంది కదా, దాంట్లో సరిపడా పిండి వేసేసుకున్నానండి. ఒక గ్లాస్ వేసాను, తర్వాత ఇంకో హాఫ్ గ్లాస్ యాడ్ చేసేసాను పిండి కూడా. ఒక గ్లాస్న్నర ఒక ముక్క సొరకాయకి, అంటే అది వచ్చేసి ఒక 400 గ్రామ్స్ అలా ఉందండి సొరకాయ. అందులో ఉన్న వాటర్తోనే అది కలిపేసుకోవాలంటే సరిపోతుంది అన్నమాట. సాల్ట్ వేసేసాను. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి కదండి. ఇప్పుడు ఇందులో ఒక గంట ముందు పప్పును నానబెట్టుకోవాలండి. పెసరపప్పును, పచ్చెనపప్పు. ఈ ప్రాసెస్ దానికి ఒక గంట ముందే నానబెట్టుకోవాలి. అది పక్కన పెట్టేసి ఉంచానండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు యాడ్ చేసేసుకున్నాము. కొత్తిమీర కూడా సన్నగా తరిగి అందులో వేసేసుకోవాలి. చూసారు కదా, కచ్చాపచ్చగా వేసిన పేస్ట్ అందులో వేసేసుకోవాలి. అది కూడా అసలు ఇప్పుడు మేము ఈ గారెలు ఉండే టైంకి బయట వర్షం పడుతుందండి. అసలు వేడి వేడిగా ఇంకా ఈ గారెలు తింటుంటే సూపర్ ఉండిద్ది. వంటికి కూడా చాలా మంచిదండి సొరకాయ గారెలు. చూసారు కదా, ఇది పచ్చనిపప్పు, పెసరపప్పు ఒక గంట ముందు నానబెట్టినవి అందులో వేసేసుకున్నాను. ఈ పప్పులు మధ్య మధ్యలో పంటికి తగులుతూ చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాం కదండి, ఇప్పుడు కలుపుకోవాలి. కొంతమంది ఉల్లిపాయ వేసుకుంటారు, నేను కొంచెం ఆ రోజు ఉల్లిపాయ స్కిప్ చేసేసాను. ఉల్లిపాయ వేసుకున్నా బాగానే ఉండిద్ది, ఇష్టం వచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు. మళ్ళీ కారం సరిపోదేమోనని ఒక స్పూన్ వరకు కారం కూడా వేసాను. ఒక్క ½ ఇంచు పసుపు కూడా వేసుకున్నాం అందులోనే. ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నాము. కొంచెం వాటర్ అయితే కొంచెం గట్టిగా ఉందండి, అందుకని కొంచెం అలా చూసారు కదా, కొంచెం వాటర్ చల్లేసుకున్నాము. అంటే వడల్లా రావాలి కదండి, అందువల్ల. బాగా పిండి మొత్తం కలిసేటట్టు మెదిపి పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ఆయిల్ పెట్టేశానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. చూసారు కదా, ఇలా ప్లాస్టిక్ కవర్ మీద కొంచెం ఆయిల్ తీసి పెట్టేసేసి దాని మీద ఇలా రౌండ్గా చేసుకొని కొంచెం వడల్లా వత్తుకోవాలి, అలా గారెల్లానే సేమ్. వన్ బై వన్ వేసుకొని దోరగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలండి. అసలు చాలా అంటే చాలా టైం పాస్గా అవి తింటూ వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాము. అలా వర్షం పడుతూ వేడి వేడి గారెలు తింటుంటే అసలు అంత బాగుందండి. ఇంకా టీ పక్కన పెట్టేసుకుని టీ తాగుతూ కూర్చున్నాం. చూసారు కదా, వేడి వేడి సొరకాయ గారెలు అంటారు, వడలు అంటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు సెలవు. జర్నీ విత్ సన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.